అన్న జరిపోతులానే వచ్చింది నీ పేరు, ఇగో ఇది ట్రూ కాలర్ చూసుకోరు కావాలంటే, అది నాది స్క్రిప్ట్ అంటున్నారు అన్న. నువ్వు నేను చెప్తే ఫోన్ చేసినావు, ఎంత నువ్వు చేసినావా ఇప్పుడు? కానీ నేను చెప్తే చెప్పించుకుంటున్నారని కొంతమంది కామెంట్ పెడుతున్నారు. లేదు మల్కాపూర్ మరి. ఏ మల్కాపూర్? బీపేట మండల్. అరే ఫస్ట్ టైం చేసినావు అయితే నువ్వు, ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం అయితే లైవ్ లో కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అదే చెప్పే అన్న. అయితే మేము ఉన్నటువంటి భూమి వేరేటైనా పట్ట చేసుకుంటే, మేము ఎస్సీ మాదిగ కులం మాది. ఓకే. మేము ఎస్సీ మాదిగ కులం, మేము ఉన్నటువంటి భూమిని వేరేటైనా పట్ట చేసుకుంటూ వెళ్ళిమైన టీచర్ జాబ్ చేస్తాడు, వాళ్ళ భార్య పేరు నీకు పట్ట చేసుకుంటూ చేసిమంటే చేసిస్తలేడు. నేను కలెక్టర్ కు కంప్లైంట్ ఇచ్చిన, కలెక్టర్ సార్ కూడా బీపేట ఎంఆర్ఓ గారికి ఇచ్చిండు, నోటీసులు పంపించినా రాలేడు. మళ్ళీ ఏం చేసినామో కామారెడ్డి కలెక్టర్ సార్ కి కూడా మేము జూన్ 1 నాడు అప్లికేషన్ ఇచ్చిన. ఓకే. ఏం చేసిండంటే సార్ ఏం చేసిండు, మళ్ళా మాకు ప్రాణభయం ఉంది అంటే ఎస్పీకి రాసిండు. ఎస్పీ నుండి బీపేట పోలీస్ స్టేషన్ కి వచ్చింది. బీపేట పోలీస్ స్టేషన్ కి వస్తే మొన్న జూన్ 22 నాడు బీపేట ఎస్ఐ గారు మమ్మల్ని ఆయన పిలిపించిండు. పిలిపిస్తే అక్కడ రుజువైతే ఆయన దొంగతనాన మా భూమి పట్ట చేసుకుంటాను. ఓకే. సార్ కూడా చెప్పిండు, ఇది దళితుల భూమి చేసుకోవడం చాలా తప్పు, నువ్వు తిరుపతిలో లక్ష్మీ ఉన్నటువంటి భూమి చేసుకోవడం తప్పు, నువ్వు వాళ్ళ భూమి వాళ్ళకు చేయాలి, మరి చేసిస్తావా, నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటాయా అంటే ఏం ఎవిడెన్స్ లేవన్నాడు. మరి గురువారం నాడు తీసుకుంటారా, ఏమైనా ఎవిడెన్స్ ఉంటే నేను పట్ట మరి డేటా స్లాట్ బుక్ చేసేయాలని చెప్పిండు. ఈ కలెక్టర్ నుంచి వచ్చింది కాబట్టి నేను తీసుకున్నా అని చెప్పి సార్ అన్నాడు. సార్ చెప్తే సార్ అప్పుడు కొంచెం సార్ లేకుండే ఆ టైంలో మొన్నదాకా. ఓకే. నిన్న పోయినాము, నిన్న పిలిపిస్తే రాలేడు ఆయన. మేము సాయంత్రం దాకా వెయిట్ చేసి ఎస్ఐ సార్ కలిసి వచ్చినాము. సార్ ఇవాళ లేనని చెప్పిండు, రేపు పిలిపించి మాట్లాడతా అని చెప్పిండు. అది ఎట్లా సార్ అది మనకన్నా? నేను చెప్తాను, నేను నీకు ఫోన్ చేస్తా ఈ నెంబర్ కు, మాట్లాడదాం ఒకసారి. లైవ్ ఉంది లైవ్ లో వినొస్తుంది మరి అందరికి, అందుకే చూడ దేశమంతా చూస్తుంది. సరేనా? అదే మీకు ఇస్తాము. మళ్ళీ నేను కలెక్టర్ దాకా మా నాన్నకి పాదయాత్ర కూడా వెళ్దాం అనుకుంటున్నాం ఇక. సరే, నేను నీకు ఫోన్ చేస్తాను ఈ నెంబర్ కు. నీ పేరేం పేరు? నా పేరు తెలంగాణ రాజు అంటారు, తిరుపతిలో రాజు అంటారు, తెలంగాణ రాజు అంటారు. రైట్ రాజు భాయ్, నేను నీకు ఫోన్ చేస్తా ఈ నెంబర్ కు. మేము 10 సంవత్సరాల నుండి చూసినాము, పానినకలు అన్ని తీసినాము, ఆడ ప్రూఫ్ అయినా గానీ తప్పించుకొని పోతుండు. కొంతమందికి తాగిపించుకుంటా మల్కాపూర్ లా కొంతమందిని తాగిపించుకొని అడిచెప్పులను తాగిపించుకొని వాళ్ళ పరిచయంలో మాట్లాడిపించుకుంటే మమ్మల్ని ఆగం చేసుకుని. మా నాన్న చదువుకోలేడు, అప్పుడు ఈ భూమి మేమే కబ్జలు 34 సంవత్సరాలు అవుతుంది కొని. ఇది ఇప్పుడు లైవ్ లో అందరికి వస్తుంది, మరి మీ వాళ్ళు కూడా చూస్తారు ఏం కదా? ఎవరు చూసినా ఏం కాదు, ఏమున్నది, దేశమంతా చూస్తుంది మరి. అట్లా నువ్వు లైవ్ లో మాట్లాడుతున్నావు చూడనే. మాకు 34 సంవత్సరాలు అవుతుంది భూమి కొని, మేము కబ్జల్లే ఉన్నాము. మా నాన్న తిరుపతిలో లక్ష్మయ్య, గ్రామం మల్కాపూర్, బీపేట మండల్, కామారెడ్డి జిల్లా. అయితే సైద్ గారు గంగారాం గౌడ్ దగ్గర 11 గుంటల భూమి ఉన్నాడు, కొని పట్ట చేసుకోకపోవడం ఆయనే తెలివగా పట్ట చేసుకోక ఉన్నాడు. ఓకే ఓకే. ఈ మల్కాపూర్ గ్రామానికి చెందిన కచ్చర శ్రీనివాసరావు ఆయన టీచర్ జాబ్ చేస్తాడు ముత్యంపేట పక్కన రాఘపూర్ లో. ఓకే ఓకే. ప్రభుత్వ ఉద్యోగం. ఆయన ఏం చేసిందంటే మా నాన్నకు తెలియకుండా గంగగొంగకు తెలియకుండా దొంగతనాన 6 గుంటల భూమిని 300 పట్టున్నాడు. 94 11 6 గుంటల భూమిని దొంగ పట్టా చేసుకుండు. అది చేసి మన 10 సంవత్సరాలు 2016 నుంచి ఎంబడబడ్డ ఊళ్ళకి వస్తాడు, చేసిస్తా అని చెప్తాడు పెద్ద మనుషుల ముంగట. ఓకే. పెద్ద మనుషుల ముంగట చేసిస్తా అని చెప్తాడు. కొంతమంది అనిచెప్తారు మనం రాయిపించుకుంటే పెద్ద మనుషుల ముంగట చేసిస్తా అంటాడు. మళ్ళీ మేము పోయి అడిగితే ఏం చేస్తాడు, చేసేది ఏం చేస్తాడు, చేసుకోపోయి మాదిగ వాళ్ళని అంటాడు. అంటాడు. అంటే పొలం కదా మా బాబు ఒక్కోడున్నప్పుడు అడిగితే చాలా సార్లు మమ్మల్ని ఇచ్చిండు. మళ్ళీ ఏమన్నా అంటే సాక్ష్యాలు ఇవ్వంటారు. మొన్న నేను జూన్ 1 నాడు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు ప్రజావాణి అప్లికేషన్ చేసిన. సార్ మాకు బాలభయం ఉంది, ఈ లింగాపూర్ బాధబాయి లేచింది కదా. ఓకే ఓకే. ఇప్పుడు నాకు నువ్వు చెప్పింది అర్థమైంది. నేనేమంటున్నా, లైవ్ అయిపోయినాక నీకు ఫోన్ చేస్తాను నేను. సరేనా? ఓకే ఓకేనే. అయితే ఇది చేసినటువంటిది కలెక్టర్ కి ఇస్తే ఎస్పీకి వచ్చింది. ఎస్పీ అదే బీపేట ఎస్ఐ దగ్గర ఉంది, విజయ్ సార్ దగ్గర ఉంది. మాట్లాడదాం. అదే ఉంటే నేను చెప్తా. గురువారం అన్నారు కదా, ఇలా ఏం వారమే? బుధవారం. సరే, నేను మాట్లాడతా సాయంత్రం వరకు. ఓకేనే. ఓకే.